ఇటు ఆదిల్ రషీద్ మేము కొనుగోలు చేయలేకపోయాం కాబట్టి తర్వాత మేము అబ్రార్ని తీసుకోవాలని ప్లాన్ చేసుకున్నాము. సో స్పిన్నర్స్ ఉంటే టీం బాగుంటుంది కదా అని చెప్పేసి ఇటు హెడ్ కోచ్ అయితే చెప్పుకొచ్చే ప్రయత్నం చేశాడు డానియల్ వెట్టోరీ. కానీ ఇటు వెట్టోరీ స్టేట్మెంట్స్ చేసినా కూడా ఇండియా పాకిస్తాన్ మధ్య ఉన్న రిలేషన్షిప్స్ గురించి కానీ ఈ మధ్యకాలంలో జరిగిన సంఘటనలు వీటన్నిటిని, అలాగే పాకిస్తాన్ ప్లేయర్స్ గతంలో మనం చూస్తే కనుక పాకిస్తాన్ బోర్డుకు సంబంధించిన చైర్మన్ కప్పు ఇవ్వకుండా వెళ్ళడం కానీ ఇలాంటి వివాదాలు చాలా చోటు చేసుకున్నాయి. దాని గురించి ఇటు హెడ్ కోచ్ ఏం మాట్లాడలేదు, ఇటు సన్ నెట్వర్క్ కి సంబంధించిన సిఇఓ కావ్య మారన్ కూడా ఏం మాట్లాడలేదు. ఇటు సన్ నెట్వర్క్ కూడా ఒకసారి మనం చూస్తే కనుక లీడ్స్ ఈ ఇటు సన్ రైజర్స్ లీడ్స్ అనే కంపెనీలో ఈ ఫ్రాంచైజ్లో మాక్సిమం ఫుల్ కంట్రోల్ సన్ నెట్వర్క్ అని చెప్పొచ్చు. సో లాస్ట్ ఇయర్ ఇటు నార్థన్ సూపర్ చార్జర్స్ తోని ఇటు 100 లీగ్ లో వీళ్ళు పార్టిసిపేట్ చేశారు, వాళ్ళ మీద గేమ్స్ ఆడడం ఇదంతా చూసాం. కానీ ప్రస్తుతానికి ఇటు 49% స్టేక్ ఏదైతే ఇంగ్లాండ్ కి సంబంధించి, అలాగే వేల్స్ క్రికెట్ బోర్డు మిగతా 51% ఇటు యార్క్షైర్ కౌంటీ క్రికెట్ క్లబ్ వీటన్నిటిలో షేర్స్ అవుతున్నాయి. మొత్తానికి ఇటు కావ్య మారన్ కి సంబంధించి డిస్కషన్ జరుగుతుంది, సన్ రైజర్స్ లీడ్స్ గురించి డిస్కషన్ జరుగుతుంది, ఒక పాకిస్తాన్ ప్లేయర్ ని ఎట్లా పిక్ చేసారు అని చెప్పేసి దాని గురించి చర్చ జరుగుతుంది. ఇప్పుడు తన సోషల్ మీడియా మాధ్యమంలో సన్ రైజర్స్ లీడ్స్ కి సంబంధించిన సోషల్ మీడియా అకౌంట్ ని కూడా సస్పెండ్ చేయాలి అంటూ డిస్కషన్ నడుస్తుంది. మరి సస్పెండ్ చేస్తారా? ఇటు దీని నెగిటివిటీ కావ్య మారన్ కి మళ్ళీ ఇటు సన్ రైజర్స్ కి సంబంధించి ఐపీఎల్ టీమ్స్ లో ఆడేటప్పుడు కానీ ఆప్షన్స్ లో కానీ దాంట్లో కూడా ఏమన్నా ఆమె మీద ఇంపాక్ట్ ఉంటుందా అన్నది కొంచెం వెయిట్ చేసి చూడాలి మనోజ్. థ్యాంక్ యూ కళ్యాణ్. సో యాజ్ లైక్ ఐపీఎల్ ఇండియా వేదికగా జరిగేటువంటి ఐపీఎల్ మ్యాచెస్ మాదిరిగా ఇంగ్లాండ్లో జరిగేటువంటి 100s లీగ్